నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల ఎలాగున్నదో, మన మీనరాశికి జాతకం ఎలాగున్నదో మన చిలుక జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకుందాం. రామచిలుక ఈ మీనరాశికి ఫిబ్రవరి నెల ఎలాగున్నదో చూడు. అమ్మవారు కనకదుర్గ. ఇప్పుడు మీనరాశికి ఎలా ఉన్నదంటే శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. అదృష్ట సంఖ్య మాత్రం 3. ప్రేమ, అభిమానము చాలా బాగుంటుంది. కానీ కోపం వచ్చిందంటే ఒక 5 నిమిషాలు వస్తుంది కోపం. ఏదైనా కోపం ఉంటే ముక్కు మీదనే ఉంటుంది కోపం. కానీ మనసులో ప్రేమ, భక్తి, అభిమానం మాత్రం చాలా ఉంటుందనేమాట. ఈ మీనరాశి ఉన్నవాడు మాత్రం ఎవరి చేతులు దొరకడు, ఎవరి చేతులు చిక్కడు. చాలా మొండిఘటంగా మొండితోనే నడిచేది ఉంది. కానీ ఇది ఏలినాటి శని ఉన్నందువల్ల కూడా ఏమవుతుందంటే శని కూడా చాలా మంచిగా చేసిపోతుంది కానీ చెడ్డగా చేసిపోయేది అయితే లేదు. ఇప్పుడు మీనరాశికి మాత్రం ఫలితం కూడా చాలా బాగా ఉంది. కష్టాలు కూడా బాగా పడి నష్టపోయి చాలా చిక్కులు పడి చాలా ఇబ్బందులు పడి కుటుంబంలో కూడా బాధపడి బయట కూడా బాధపడి ఉన్న వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడు ఈ మీనరాశికి మాత్రం జాతకం మాత్రం చాలా బాగానే ఉంది. కానీ మధ్యలో గండం కూడా వెళ్ళిపోయిందనేమాట మీనరాశి వాళ్ళకి. కానీ ఇప్పుడు అనుకున్న పనులు శుభ్రంగా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి ఏమీ లేదు. ఇప్పుడు మంచి రోజులు వచ్చే అవకాశాలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీనరాశికి ఇప్పుడు ఏది చేసినా పని పెట్టుకున్నా శుక్రవారం రోజు ఏదైనా పని పెట్టుకుంటే పని మాత్రం మంచిగా మొదలవుతుంది. చెడేం కాదనేమాట. కానీ ఎరుపు కలర్ రంగు వస్త్రం మాత్రం వేసుకోకూడదు, మంచిది కాదు. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఎంత దర్శనం చేసుకుంటారో అంత శుభం అనేది కలుగుతుంది. మీరు ఉద్యోగం గురించి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే మీకు ఉద్యోగం కూడా వస్తుంది. కానీ మళ్ళీ వ్యాపారంలో ఎలాంటి దెబ్బ ఏం రాదు. ఇప్పుడు ఒక సొంతంగా ఒక బిజినెస్లో ఏదో ఒక పని పెట్టాలనుకుంటారు. ఆ పని కూడా సక్రమంగా జరుగుతుంది. కానీ కొంత డబ్బు నష్టము, పని నష్టం, ఇంట్లో కొన్ని సమస్యలు, బాధలు, మంచి చెడ్డ అంతా జరిగిపోయి మళ్ళీ ఇప్పుడు మీరు విదేశం గురించి కూడా ప్రయత్నిస్తే విదేశాల్లో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అనుకున్న పనులు కూడా సక్రమంగా జరిగి మీ కాళ్ళ మీద నిలబడే రోజులు ఖచ్చితంగానే ఉన్నాయన్నమాట. నమ్మిన పని, అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు శని కూడా ఇది మొత్తానికి చేసిపోయి మళ్ళీ ఏదైనా కొంత నవగ్రహాలు కూడా తిరిగితే మీకు దేవుళ్ళు కూడా శాంతి అవుతుంది. మనసు కూడా శాంతి అనేది అవుతుందనేమాట. కానీ ఇప్పుడు ఏదో ఒకటి ఇల్లు మారి ఇప్పుడు వేరే ఇంట్లో కూడా వెళ్ళాలనుకుంటే ఆ ఇల్లు ప్రయత్నం కూడా మంచిగానే జరుగుతుంది. మళ్ళీ ఇల్లు కూడా కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా కడతారు. కానీ ఇల్లు కొనాలనుకున్నా కానీ ఇల్లు కూడా కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్రహ బలము ఎలా నడుస్తుందంటే ఇప్పుడు రాహువు అనేది కొంత నడుస్తుంది. ఆ రాహువుకి అది మెల్లమెల్లగానే తగ్గిపోతుంది. ఇప్పుడు గ్రహం మాత్రం కొంత మంచి స్థానమే నిలబెడుతుంది. కానీ ఎలాగంటే మీకు 12 స్థానంలో శని ఉన్నందువల్ల మీకు కొంత కష్టం ఉంది. కానీ ఏదైనా ఆపత్తు, సోపత్తు వచ్చినా ఏది వచ్చినా అంత పని శుభ్రంగా అవుతుంది. ఎలాంటి ఏం నష్టం రాదు. ఉద్యోగంలో కానీ ఇప్పుడు ఎలాంటి ఏం చిక్కు సమస్య ఏమి రాదు. ఇప్పుడు విదేశ ప్రయాణము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే విదేశ ప్రయాణం కూడా బాగా నెరవేరుతుంది. కానీ అన్నదమ్ములున్నా బలగములు కలిసిమెలిసి ఉండాలనుకున్నా అది ఉండే ప్రయత్నాలు మాత్రం ఉండవు. కానీ ఎవరు వాళ్ళే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎవరి కష్టం వాళ్ళ మీదనే నడుచుకుంటుంది. ఇప్పుడు మీనరాశికి మాత్రం ఇప్పుడు ఎలాంటి గ్రహచారము, ఎలాంటి దోషము, ఎలాంటి దరిద్రం మాత్రం ఇప్పుడు స్థానంలో మాత్రం లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి ఒక మంచి పేరు నిలబెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది మీనరాశికి మాత్రము ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరికి తల వంచేది లేదు. ఏదైనా సాధించాలనుకున్న పట్టుదలతోని సాధించుకుంటారు. కానీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలనుకుంటారు. అమ్మ నాన్న పేరు కూడా నిలబెట్టుకుంటారు. బరువు, బాధ్యత అన్నీ నిలబెట్టుకొని ఒక మంచి పేరు అయితే నిలబెట్టుకుంటారు. మళ్ళా ఇల్లు, పిల్లలు, భార్య, కుటుంబము, తల్లిదండ్రులు అందరూ సుఖ సంతోషంగా గడుచుకొని మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలు అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడు మీనరాశికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. అనుకున్న పనులంతా బాగా కలిసి కానీ అనుకునేది బాగా జరిగి సాయం చేసేటోళ్ళు కూడా సాయం కూడా చేసే అవసరాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు డబ్బు గురించి కూడా అనుకుంటే మీకు డబ్బు కూడా హెల్ప్ అనేది కూడా అవుతుంది. మరి ఇప్పుడు ఏదో ఒక స్థలము కానీ, ఒక భూమి కానీ ఏదో ఒక పని చేపట్టుకోవాలనుకున్న మీ కోర్టు వ్యవహారం మాట ఇప్పుడు ఏదైనా గెలవాలనుకుంటారో మాట కూడా గెలుస్తుంది. మీ పని కూడా కరెక్ట్‌గా అవుతుంది.
భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు. మళ్ళా ఎక్కడ పోయినా సుఖ సంతోషంగా గడుపుకుంటారు. కానీ డాక్టర్‌కి సీటు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు ఎలాంటి ఏం నష్టం అనేది ఉండదు. చేప వృత్తి, పని వృత్తి ఇప్పుడు ఏదో ఒకటి చేసి నడిసి సుఖశాంతం గడవాలని చూసుకుంటారు. అలాంటి పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ సుఖంగా జరిగి కష్టానికి తలదించుకొని మంచిగా పేరు నిలబెట్టుకొని ఎండ చూడకుండా ఏ కాలం చూడకుండా అన్ని కాలాలు భరించుకుంటా వచ్చి కష్టం చేసి మీ కాళ్ళ మీద నిలబడే రోజులైతే ఖచ్చితంగా ఉన్నాయి. మీ దైవంలో నమ్మిన పనులు కూడా కరెక్ట్‌గా అయితాయి. కానీ పార్ట్నర్‌లో మాత్రం ఏది చేసినా కలిసి రాదు. కానీ ఏదైనా గానీ నలుగురితో 5 మందితో చేసినా పర్వాలేదు కానీ ముగ్గురితో మాత్రం చేయకూడదు. ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అయిపోతది. పని మాత్రం శుభ్రమంతం గాదు. అనుకున్న పనులు కలిసి ఇప్పుడు ఉద్యోగంలో ఎలాంటి నష్టం అనేది రాదు. కానీ కొంచెం డబ్బు పోయినందువల్ల, బాధపడినందువల్ల ఎలాంటి ఏం నష్టం అనేది కాదు. కానీ ఏందంటే మనసులో మాట గూడా బయట ఎవరికీ చెప్పవద్దు. అనుకునేది జరిగి అవశ్యరేఖ కూడా చాలా గట్టిగా ఉంది. ధనరేఖ, డబ్బుతోని చూసే అవకాశాలైతే ఉన్నాయి. కానీ డబ్బుకు ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డబ్బు గూడా కుటుంబంలో దొరుకుతుంది. హర్కత్, బర్కత్ కూడా మంచిగానే ఉంటుంది. సంపాదన కూడా బాగా ఉంటుంది. కానీ బాగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు మీనరాశికి మాత్రం ఏలినాటి శని మాత్రం నడుస్తుంది. ఆ శని మాత్రం మంచిగా చేసిపోతుంది గానీ, చెడు చేసిపోయే స్థానం మాత్రం గాదు. అనుకున్న పని జరిగి మంచి సుఖ సంతోషంగా గడుచుకుంటారు. కానీ పిల్లలు కాలేనోళ్ళు గూడా పిల్లలు అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కానీ నమ్మిన పనులు గూడా ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు ఉద్యోగం మారి మళ్ళీ ఏరే ఉద్యోగం కూడా వెళ్ళాలనుకుంటే ఏరే ఉద్యోగం కూడా కంపల్సరీగా దొరుకుతుందనే మాట. మీ మాట నిలబడుతుంది. మీ మాట గెలుస్తది. మాటి మాటికి ఎలాంటి గొడవలు, ఎలాంటి చిక్కులు, సమస్యలు ఇప్పుడు ఎలాంటివి ఏమీ రావు. అనుకున్న పనులన్నీ సుఖంగా జరిగి సంతోషంగా గడిసి మీ మాట మీద నిలబడే రోజులు మాత్రం ఖచ్చితంగా వచ్చినాయి. మీరు ఏ దేవునికి నమస్కారం చేసి ఎక్కడ వెళ్ళాలనుకుంటారో ఆ దేవునికి వెళ్ళి వస్తే మీకు అంత సుఖ సంతోషం మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు మీనరాశికి ఇప్పుడు ఎలం తిరుగుబాటు లేదు. ఇప్పుడు రాహు వచ్చినా గానీ ఆ గ్రహం మాత్రం మీకు మంచి చేసిపోతది గానీ చెడు చేసిపోయేది మాత్రం కాదనే మాట. ఇప్పుడు ఎక్కడ పోయినా అనుకున్న పనులు జరిగి మీ కాళ్ళ మీద నిలబడతారు. మంచి రోజులు మాత్రం ఖచ్చితంగా వచ్చినాయి. ఇప్పుడు మీనరాశికి ఆంజనేయ స్వామి పుట్టింది రాశి అంటారనే మాట. అయితే ప్రేమ, అభిమానం మస్తు ఉంది. సుఖ సంతోషం కూడా పడుకుంటున్నారు. నమ్మిన పనులు ఇప్పుడు డబ్బు కూడా రావాలి, పని చేయాలి, ఏదో ఒకటి జరగాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి పని కూడా ఖచ్చితంగా జరుగుతాయనే మాట. ఎలాంటి ఇప్పుడు చిక్కు, సమస్య ఇప్పుడు ఎలాంటి ఏమీ రాదు. కానీ ఏదైనా గానీ జంతువులకి మాత్రం కాళ్ళతోని మాత్రం తన్నవద్దు. ఆ జంతువుల కాళ్ళతోని తడితే మీకు మహా దరిద్రము, మంచిది గాదు. అనుకున్న పనులన్నీ బాగా కలిసి నష్టపోయే రోజులయి మాత్రం పోయినాయి. నమస్కారం.